బీజేపీకి మద్దతు తెలుపుతాడు. అంటే వీళ్ళు బయటకు చెప్పేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అట్లా పవన్ కళ్యాణ్ ఏదైనా డార్ అండ్ డాష్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు తిట్టాడంటే తిట్టాడు. లేదు, అవకాశం లేదు. ఈ రోజు రాక్షస పాలన వస్తుందంటే వీళ్ళ కలవాలంటే కలిచాడు. అంతేగాని లోపల ఒకటి బయట ఒకటి చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ రాస్తాడు. ఎవరికో కథలు అరికథలు చెప్పు, ఎవరికో మళ్ళీ లక్ష్మణరావు గారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గిరిగింజ నలుపు తెలుసుకోమని చెప్పండి, ఇంకో పార్టీని విమర్శించమని చెప్పండి. రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి, అయిపోయింది. కంక్లూడ్ చేశారు, ఆగండి ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విజయశేఖర్ రెడ్డి గారు వాయిస్ రైట్. పొద్దున లేస్తే మా నాయకులు తీసుకెళ్ళి మీరు పార్టీ నిర్మాణం చేసుకున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. అసలు ఈ రోజు వైసీపీలో ఉన్న 90% నేతలు ఎక్కడి నుంచి వచ్చారండి? కాంగ్రెస్ నుంచి కదా. ఎవరైతే మిమ్మల్ని భయంకరంగా తిట్టారో, మీరు నా హంతకుడని మాట్లాడారో, దొంగని మాట్లాడారో, కుంభకోణాలకు అధిపతిని మాట్లాడారో, వారే మళ్ళా మీ పార్టీలోకి వచ్చి ఈరోజు జయహో జగన్ అని మాట్లాడట్లేదా? మరి వేరే ఎక్కడైనా ఒక్క వ్యక్తినైనా, ఒక్క ఎమ్మెల్యే టికెట్ అయినా కొత్త వ్యక్తులకు ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? అంతా వలస నేతలకు ఇవ్వలేదా? అంతెందుకు సార్, తెలుగుదేశంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఈ రోజు ఆర్కే రోజా గారు కావచ్చు, లేదంటే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారండి? తెలుగుదేశం విద్యార్థులు కాదా వాళ్ళు? తెలుగుదేశంలో రాజకీయాలు నేర్చుకోలేదా? ఈ రోజు అంతెందుకంటే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఏమంటే ఇది ఈ రోజు కాదు, కొన్ని దశాబ్దాల నుంచి ఈ రకంగా ఒక పార్టీలో ఉండి కొంత ఫేమస్ అయ్యి ఇంకొక పార్టీకి పోయే పరిస్థితుంది. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఏదో మేము వలస తెచ్చుకున్నాము, ఆయన లేకపోతే పార్టీ బాగుపడదు, లేదంటే ఆయన లేకపోతే జనసేన రక్షించే వాళ్ళు లేరు అనేది అంతా అబద్ధం. సారీ, ఒకటి ఎవరి సత్తానో, లేకపోతే వాళ్ళకున్న ప్రతిభా పాఠవాలో, లేదంటే కొంత టాలెంటో, లేదు నాయకులతో వాళ్ళు మెలిగే పరిస్థితుల్లో వాళ్ళ బిహేవియర్, ఇవన్నీ చూసే ఒక వ్యక్తిని నచ్చి పార్టీలోకి తీసుకొస్తారు. ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన కోసం, అట్లాగే పవన్ కళ్యాణ్ మీద ఆయన మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో ఈ రోజు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయన రాకపోతే ఏమి జరగదు ఇక్కడ అనే పరిస్థితి. సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రజల వ్యక్తి. ఈ రోజు యూత్ లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, అన్ని వర్గాల్లో కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్న వ్యక్తి. ఈ రోజు సార్, ఆయన నాకు తెలిసినంత వరకు సార్ మాస్ లీడర్. ఎప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం నేనే సీఎం గా పోటీ చేస్తానంటాడు. కార్యకర్తలు ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్ చెప్పండి, చివరిగా చెప్పండి. ఒక శేఖర్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు ఆగండి. మొన్న జగన్మోహన్ సత్తా ఏందో మొన్న 11 సీట్లతో అర్థమైంది. మీరు ఎక్కువ ఊహించుకోవాలని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు సత్తా ఆంధ్రప్రదేశ్ 23 సీట్లకి 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 23 సీట్లు, 5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 2 చోట్ల ఓడిపోయారు. అది మీ బతుకులు. ఏం మాట్లాడుతున్నారు? 5 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 2 సీట్లు ఓడిపోయారు. 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే 23 సీట్లు వచ్చాయి. అది మీ బతుకులు. మీరు జీవిత కాలంలో పొత్తు లేకుండా పోటీ చేయలేదు. పొత్తు లేకుండా మీరు ఎమ్మెల్యేలు కాలేదు. పొత్తు లేకుండా మీ బతకలేదు, మీ తీరిపే లేదు. పొత్తు లేకపోతే మీ తీరిపికి బతకలేదు. పొత్తు పెట్టుకోకపోతే మీ చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కాలేదు. నువ్వే మాట్లాడతావు. పొత్తు లేకపోతే పొత్తు చేయలేదు. పొత్తు లేకపోతే మీరు పోటీ చేయలేదు. లక్ష్మణరావు గారు ఆగండి. ఏం మాట్లాడతావు? పొత్తు లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కాలేదయ్యా. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్
నాయుడు ఎమ్మెల్యే ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నారా లోకేష్ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ స్టాండ్ మీరు సింగిల్ గానే రాండి. మిమ్మల్ని పొత్తులతో పెట్టుకొని రమ్మని చెప్పలేదు కదా. మేము పొత్తులతోనే వస్తాము, మేము పొత్తులతోనే వస్తాము. మీరు సింగిల్ గానే రాండి. సింహం కదా, మీ నాయకుడు సింహం కదా, సింగిల్ గానే రాండి. 151 సీట్ల నుంచి 11 సీట్లు తెచ్చారు. ఈసారి కూడా సింగిల్ గానే సింహం వచ్చింది అనుకో, ఆ 11 కూడా ఒకటో ఏదో చేస్తారు. అప్పుడు తెలుస్తుంది సింహం కదా. చూద్దాం, 1 అవుతుందా, 7 అవుతుందా, 8 అవుతుందా చూద్దాం. శేఖర్ రెడ్డి గారు చివరి మాట చెప్పండి, చివరిగా చెప్పండి శేఖర్ రెడ్డి గారు. ఒక్క నిమిషం, వాళ్ళు తగ్గించండి వాయిస్ వాళ్ళిద్దరిది ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి ప్లీజ్. వినండి, ఎదుటి కూడా అవకాశం ఇవ్వండి. Yes. అన్ని మాకే తెలుసు అనుకోకండి. ఇక్కడ కూడా చాలా చదువుకోవచ్చు అందరము. సార్ నేను ఒకటే అంటున్నా, రెండో మాట, ఇప్పుడు విజయ్ గారు ఏదో ఆయన సింగల్ గా వెళ్ళాడు, ఆయన సింగల్ గా సింహంగా వెళ్ళాడు, ఈ స్టోరీ చెప్తానండి. అక్కడ సింగల్ గా వెళ్తేనే అతనికి లాభం వస్తుందని అక్కడున్న పొలిటికల్ కన్సల్టెంట్స్ ఎవరైతే ప్రశాంత్ కిషోర్ లాంటి కాదు సార్, సింగిల్ గా వెళ్ళారు. ఐదు పార్టీలతో వాళ్ళు కూడా పొత్తు పెట్టుకుంది, ప్రభుత్వం స్థాపించలేదు. చెప్తా, అది కూడా వస్తా. లక్ష్మణ గారు వస్తా, దానికి కూడా వస్తా. రైట్. వీళ్ళు మాట్లాడుతున్న సార్ ఈరోజు పార్టీలు ప్రభుత్వంలో ఉంది సార్. కాదు సార్, ప్రభుత్వంలో ఉంది. సింహం సింగిల్ అన్నాడు ఆయన కూడా. ఐదు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ అవ్వలేదు. ఎస్ సార్, మాకు జర్నలిజం విలువలు మీరే నేర్పాలి. లక్ష్మణరావు గారు, విలువలు మీ దగ్గరే నేర్చుకోవాలి. మాటలు ఎలా మాట్లాడాలో, లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో మీరే నేర్పాలి. జర్నలిస్ట్ సోదరులే నేర్చుకోవాలి. సూపర్, అద్భుతం, అద్భుతమైన భవిష్యత్. రైట్ రైట్ నిషేధము, పొత్తు ఏదో తప్పు. రైట్ 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 రైట్. ఒక్కసారి దయచేసి ఆగండి. శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి ప్లీజ్. దయచేసి మధ్యలో ఆయన డిస్టర్బ్ చేయొద్దు. చివరిగా మాట చెప్పండి, చివరిగా చెప్పండి. సార్ 2 నిమిషాలు వినండి దయచేసి. ఇప్పుడు విజయ్ గారికి అక్కడ ఉన్న పరిస్థితుల బట్టి, అక్కడ ఉన్న అవగాహన బట్టి సింగల్ గా వెళ్తేనే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుసు కాబట్టి ఆయన సింగల్ గా వెళ్ళారు. ఎందుకంటే ఒక పక్క బీజేపీ కూటమి, ఒక పక్క డిఎంకే కూటమి, వాళ్ళతో కలిసి వెళ్తే తన మీద ఇమేజ్ ప్రాబ్లం ఉంటది, జనాలు నాకు ఓట్లు వేయరు, నేను క్లీన్ ఇమేజ్ తో ప్రజల ముందుకు పోవాలి. ఒక పక్కేమో అవినీతి సార్, ఒక పక్కేమో అవినీతి, లక్ష్మణరావు గారు ఆగండి. హిందుత్వ. ఈ రెండింటి మధ్య నేను సపరేట్ గా వెళ్తేనే నాకు ఓట్లు. రైట్ సార్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. రెడ్డిగా శేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కేవలం విజయ్ని జగన్మోహన్ చెప్పండి ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారి సత్తా తెలుసు, రైట్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తెలుసు. ఆయన కూటమిలో ఉంటే ఈ జన్మలో మేము గెలవము. ఇంకా 30 సంవత్సరాలు మీరు పోటీ చేసినా మీరు తెలుసు. ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. ఎస్ శేఖర్ రెడ్డి గారు అర్థమైంది. లక్ష్మణరావు గారు చెప్పండి. లక్ష్మణరావు గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారు అర్థమైంది. లక్ష్మణరావు గారు చెప్పండి. సార్ మేము పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చిన సలహా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ రేపు 2029లో పోటీ చేయమనండి. ఓకే. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, టీడీపీ సింగల్ వస్తారో లేకపోతే ఏ పార్టీతో వస్తారో రావనియండి. అలాగే అలాగే బీజేపీతో మంచి అవకాశం ఉంది కదా, మీరెందుకు భయపడతారండి? అన్నా నేను పవన్ కళ్యాణ్ గారికి సలహా ఇస్తున్నాం, మీకెందుకు భయం? బీజేపీ జనసేన రమ్మ